ఇప్పుడు నేనేం చేయాలి? మావయ్య గారు బిగుసుకుపోయారు, కదలలేకపోతున్నారు. ఆయనకి కనీసం నా మాటలు కూడా వినిపించట్లేదు. నేను ఇక్కడి నుంచి ఆయన్ని బయటికి ఎలా తీసుకెళ్ళాలి? మావయ్య గారు, మీరు ఆందోళన చెందకండి. ఖచ్చితంగా పాండురంగడు ఏదో ఒక దారి చూపిస్తాడు. మన వాళ్ళందరూ బయట ఉన్నారు. నేను వాళ్ళని లోపలికి రమ్మని పిలుస్తాను. మనం సురక్షితంగా బయటకు వెళ్తాం. మీరు వింటున్నారా? పాండురంగా, ఈ గోడను చూసావా? అప్పుడే పైకొచ్చేసింది. వాళ్ళు ఈ గోడ కట్టడం పూర్తి చేసే లోపు నేను బయటపడాలి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, మావయ్య గారు ఇక్కడే ఉన్నారు. అత్తయ్య గారు, తలుపు తెరవండి. యమున వదినా. అరే, మెల్లగా కడుతున్నారేంటి? చకచక కానివ్వండి, త్వరగా పని పూర్తి చేయండి. మిమ్మల్ని గోడ కట్టడం పూర్తయ్యేంత వరకు ఆపకుండా వాయించండి, లేదంటే నేను మిమ్మల్ని వాయిస్తాను. అత్తయ్య గారు, వదిన గారు, ఏవండి, ఏవండి, మీరు ఎక్కడున్నారు? ఏవండి? అమ్మా, సకు ఎక్కడుంది? ఏవండి, ఏవండి, మీరు వచ్చారా? మీరు తప్పకుండా మమ్మల్ని కాపాడుతారు. ఏవండి, ఏవండి, నేను ఈ గదిలో ఇరుక్కుపోయాను. ఏవండి? ఏమిటి సకు ఏది సకు ఏది అంటున్నావు? చూడు దిగు, బాబా గారు మన కోసం మహత్తరమైన కార్యం చేస్తున్నారు. మన రక్షణ కోసం గోడ కట్టిస్తున్నారు. నువ్వు ఆయనకి చేదోడు వాదోడుగా ఉండకుండా సకో జపం చేస్తున్నావు. ఈ గోడ పూర్తయితే దుష్ట శక్తుల ప్రభావం పూర్తిగా నశిస్తుంది దిగు. అమ్మా, నేను గోడ కట్టొద్దు అని చెప్పట్లేదు. సకు కనిపించట్లేదు, దాని గురించి అడుగుతున్నాను. కనిపించట్లేదంటే ఇందులో ఆశ్చర్యమేముంది? తను ఎప్పుడైనా మా ఎవరికైనా చెప్పి బయటికి వెళ్ళిందా? నీ భార్యకి ఊళ్ళో వాళ్ళ విషయాలన్నీ కావాలి. ఈ మధ్య గూడానికి రాకపోకలు బాగా ఎక్కువయ్యాయి. నిన్న చాలాసేపు గంగితో కబుర్లు చెప్పింది. నాకు బాగా తెలుసు, ఆ గంగి దగ్గరికే వెళ్ళుంటుంది. ఏవండి, ఇటు చూడండి, నేను ఇక్కడున్నాను. మావయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. నేను చెప్పేది వినండి. ఇప్పుడు నువ్వు వెంటనే బయలుదేరి గంగి వాళ్ళ గూడానికి వెళ్ళకు. నువ్విక్కడే ఉండు, అమ్మ పక్కన. అసలు నువ్వు ఎప్పుడైనా అమ్మ గురించి ఆలోచించావా? నా మనసు ఎందుకు ఇలా చెప్తోంది? సకు ఏదో కష్టంలో ఉంది, నన్ను రమ్మని పిలుస్తోంది అని. ఏవండి, ఏవండి, ఏవండి? ఆ మూర్ఖురాలు బయటికి రావాలని చూస్తోంది. మావయ్య గారు ఇక్కడే ఉన్నారు. ఏవండి? ఏవండి? పాండురంగా, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ దుష్ట బాబా గారు ఇక్కడున్న చిన్న మార్గాన్ని కూడా మూసేశారు. ఈ గోడ పూర్తిగా వస్తుంది. ఇప్పుడు నన్ను కాపాడడానికి ఎవరొస్తారు?